ఈ రోజు విజయవాడ కనకదుర్గంకి ఆషాఢం సారి తీసుకొని వెళ్తున్నా. అమ్మవారికి ఆషాఢంలో సారి పెడతారనే విషయం నాకు తెలియదు. మామూలుగా ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా ఒకవేళ చీర పెట్టాలి అనుకుంటే అక్కడే కొనేసి పెట్టేసి వచ్చేవాళ్ళము. అమ్మవారికి ఎరుపంటే ఇష్టం కదా, అందుకని ఎర్ర చీర, ఎర్ర జాకెట్, పసుపు, కుంకుమ, పువ్వులు, కొబ్బరికాయ, తాంబూలం తీసుకొని వెళ్తున్నా. ఆషాఢం సారిలో గాజులు ఒక్కటే లేవండి, నేను తెప్పించలేదు. నిన్న నైట్ గుడి దగ్గర తీసుకుందాంలే అని చెప్పేసి విజయవాడ అయితే వచ్చేసాము. ఏదైనా ఒక విషయం మనం షేర్ చేసుకున్నప్పుడు మనం మాట్లాడే దాన్ని బట్టి కొంతమంది దాన్ని నిజం అనుకుంటారు, మరి కొంతమంది మూఢనమ్మకం చాదస్తం అనుకుంటారు. నా లైఫ్ లోనే ఫస్ట్ టైం నేను ఏకాదశికి ఒక్క పొద్దున్నానండి, అది కూడా తొలి ఏకాదశికి. ఆ రోజు మధ్యాహ్నం వరకు ఏమీ తినలేదు. మధ్యాహ్నం పల్లి చిక్కి ఉంటది కదా, అది కొంచెం తిన్నాను. నైట్ పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగాను అంతే. అయితే ఆ తర్వాత రోజు అమ్మవారు నాకు కల్లో కనిపించింది. నేను పెద్ద పట్టించుకోలే, అప్పుడప్పుడు కనిపిస్తానే ఉంటది కదా అని చెప్పేసి. మళ్ళీ రెండో రోజు కనిపించింది, అప్పుడు కూడా పట్టించుకోలేదు. మూడో రోజు కూడా కనిపించి ఆషాఢం సారి తీసుకురా నాకు అని చెప్పేసి మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రామిస్ గా నాకు ఆషాఢంలో అమ్మవారికి సారి తీసుకెళ్తారు అనే విషయం తెలియదు. అమ్మ అడిగిందని ఆషాఢం సారి తీసుకొని వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి.